గ్రూప్ 1 విషయంలో చెలరేగిన దుమారం నిజంగా ఒక్కొక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. గ్రూప్ 1 అంటే ఎంత కీలకమైన పరీక్షలవి మెయిన్స్. అయితే ఇందులో జరిగిందేంటి అంటే ఏపీపీఎస్‌సి కార్యాలయం బయట పరీక్షా పేపర్ల మూల్యాంకనం చేయడం అనేది చట్టరీత్యా నేరం. కానీ మంగళగిరిలో హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్ 1 పరీక్ష పేపర్లు తీసుకొచ్చారట. 1500 ఇస్తామని చెప్పి ఒక్కొక్క పేపర్‌కి గృహిణులు చంటి పిల్లలతో చంటి పిల్లల తల్లులతో అంటే గృహిణులు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు చంటి పిల్లల తల్లు వీళ్ళని తీసుకొచ్చి ఆ పేపర్లు దిద్దిచ్చారట. కాబోయే సబ్ కలెక్టర్లు, డిఎస్పీలు భవిష్యత్తు నిర్ణయించే ఈ పరీక్షల్లో డిగ్రీ కూడా లేని వీరే మార్కులు వేశారు అనేది ఈ విషయం వారికి కూడా పోలీసులు విచారణకు పిలిస్తే కానీ తెలియలేదట. వాళ్ళు ఏ పేపర్లు కూడా దిద్దుతున్నారో తెలియదు. వాళ్ళు వచ్చి దిద్దేసి గ్రూప్ 1లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మార్కులు వేశారు అంటే నిజంగా అసలు ఏంటిది? చాలా చాలా విచిత్రం అనమాట. దిద్దిన వాళ్ళకి కూడా తెలియదు ఆ ఏ పేపర్లు, మరి ఏ ఎల్కేజీ స్టూడెంట్ పేపర్లు అనుకున్నారో మరి ఏంటో, వాళ్ళు ఎలా దిద్దారో వాళ్ళకైనా ఒక క్రైటీరియా ఉంటుంది కదా సంబంధించిన న్యూజిలేటర్లో. ఆ టీచర్లు ఎవరో దిద్దాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు దిద్దేస్తే ఏముంటుంది. కాకపోతే వైసీపీ హయాంలో జరిగిందట ఇదంతా. ఈ కుంభకోణం దర్యాప్తులో విసిపోయే విషయాలు దాత్రి మధుపై పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో బయటపడ్డాయి. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు. వైసీపీ పెద్దలు సూచించిన వ్యక్తులను ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా చేసేందుకు క్యాంసైన్ అనే మీడియా సంస్థతో కలిసి ఆయన చేసిన భాగవతాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు. పమిడి కాల్వ మధుసూదన్, ఇతన్ని దాత్రి మధు అంటారట, హైదరాబాద్లో అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. నిందితుడు వెల్లడించిన అంశాలను కోర్టుకు సమర్పించి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దాని ప్రకారం 2020 డిసెంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఫలితాలను 2021 ఏప్రిల్లో డిజిటల్ మూల్యాంకనం ద్వారా విడుదల చేశారు. ఈ మూల్యాంకనంపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ మూల్యాంకాన్ని రద్దు చేసి సాధారణ మూల్యాంకనం చేయించారు. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఇక్కడే అడ్డదారులు తొక్కారు. కార్యాలయం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాలను ఆయన ఆదేశాలతో అక్రమంగా హాయ్‌ల్యాండ్కి తరలించారు. మధుసూదన్ క్యాంసైన్ అనే మీడియా సంస్థను నిర్వహిస్తారు. ఆయన తన వద్ద పనిచేసే సిబ్బందితో పాటు కొందరు గృహిణులు, చిన్నపిల్లల తల్లులకు డబ్బులు ఇచ్చి వారితో ఈ పని చేయించారట. ఈ ప్రక్రియలో 66 మంది పాల్గొన్నారట. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులు చూసి మళ్ళీ ఓఎంఆర్ షీట్లపై వారితో రాయించారు. వారిలో ఒక్కరూ అర్హులు లేరు. గృహిణులు, చిన్నపిల్లల తల్లులను ఎంపిక చేసి ఎగ్జామినర్, క్యాంప్ ఆఫీసర్, స్క్రూటినైజర్ అంటూ తప్పుడు హోదాలతో సంతకాలు చేయించారు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ప్రక్రియ అంతా మోసమే. ఈ రహస్య కార్యాచరణ కోసం ఏపీఎస్పీ నుంచి దాత్రి మధు సంస్థకి 1.14 కోట్లు అందాయట. ఈ మూల్యాంకన ప్రక్రియపై 5గురు ఏపీఎస్సీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేయగా వారిపై పిఎస్ఆర్ మండిపడ్డారట. ఏది ఏమైనా ఓకే, మరి ఇదంతా నిజంగా జరిగితే ఒక అతిపెద్ద కుంభకోణమే, మామూలు కుంభకోణం కాదు. గ్రూప్ 1 పేపర్లు మెయిన్స్ ఎక్కడో ఏదో సంస్థలో పనిచేసే కనీసం డిగ్రీ కూడా విద్యార్హత లేని వాళ్ళతో దిద్దించడం ఏంటో.